ఇంట్లో కూర్చుంటున్నాం, మరి సంఘాన్ని ఎవరు నిలబెట్టుకోవాలా? ఆడికి అయిపోయిందా మన పని? పెన్షన్ ఇస్తే కూకుందామా? ఇంకా రావాల్సినట్టు ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి డప్పు కళాకారులకి పెన్షన్ ఎన్నేళ్ళకి ఇచ్చినాడు? 50 సంవత్సరాలు దాని వల్ల పెన్షన్ ఇచ్చినాడు. మరి 50 సంవత్సరాలు లేరా డప్పు కొట్టేవాళ్ళు? అప్పుడు కొట్టేవాళ్ళు లేరా? మరి వాళ్ళకేం చేయాలా అడిగినాం మేము. డప్పు గజ్జలు డ్రస్ గుర్తింపు కార్డు ఇవ్వాలా? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు నువ్వు పెన్షన్ ఇచ్చినావు, సంతోషమే, నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్నారే, వాళ్ళు కూడా చెప్పడం కొడుతున్నారు. వాళ్ళకు కూడా చెయ్యాలా అంటే అప్పుడు ఏం చేసినాడు? మరి మనల్ని ఫోన్ మార్పునిక ఎవరికైతే పెన్షన్ ఇచ్చినాడో వాళ్ళకు మాత్రమే డప్పు గజ్జలు డ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పోయి కర్నూలులో తెచ్చుకుంటారేమో, ఈడనే పంపిణీ చేసినారు. చూడు, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డప్పు గజ్జలు డ్రస్ తీసుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ముందుకు రావడం వల్ల ఇవాళ సాధించుకుంటూ వచ్చినాం. డప్పు గజ్జలు డ్రస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు. మరి అయిపోయాయి మన పని. ఇంకా మన డిమాండ్స్ ఉన్నాయి కదా, వాటి కోసం మనం ముందుకు. ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాం. ఈ జనరల్ బాడీ సమావేశం సందర్భంగా డప్పు కళాకారులు ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది. ఇప్పటికే అనేక గ్రామాల్లో డప్పు కళాకారులకు ఇంకా ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా రాలేదు. ఆ రాని గుర్తింపు కార్డులను వెంటనే ప్రభుత్వం చొరవ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ల కోసం అర్హులైనటువంటి డప్పు కళాకారులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ పెన్షన్ ఆన్లైన్ అయినటువంటి వెలుగు చేయలేదు. మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వెంటనే స్పందించి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి. అదేవిధంగా పెన్షన్ నమోదు వయసును కూడా 40 సంవత్సరాలు తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పెన్షన్ కూడా ఏదైతే డప్పు కళాకారుల వృత్తి కళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కాకోకుండా అందరితో పాటు సమానంగా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము కోరుతా ఉన్నాం డప్పు కళాకారులందరికీ కూడా 7,000 రూపాయల పెన్షన్ ఆ రకంగా పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారుల అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం రేపు 27వ తారీఖున నవంబర్ 27న జిల్లా మహాసభను ఎమ్మెల్యేలో నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా జనవరి 3, 4 తారీఖుల్లో విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభను కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యలపై పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే సరే, లేకపోతే డప్పు యొక్క శబ్దం యొక్క దరువేంటో, దాని యొక్క శక్తి ఏంటో ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా డప్పులే ఆయుధంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.